చంద్రముఖికి దేన్ని చూసినా భయం. నక్కని చూసినా భయం, కుక్కని చూసినా భయం, పులిని చూసినా భయం, పిల్లిని చూసినా భయం. ఇంత భయపడే వ్యక్తితో హారర్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ లాంగ్ విత్ ఆసమ్మ. ప్లీజ్ లెట్స్ వెల్కమ్ దేర్. మన పేరు ఎత్తిన పడుతుందిరా అన్నా. నీ పేరు చెప్తే చుచ్చు పోసుకుంటున్నా. అవునా అవునన్నా. ఎట్లా అంటే అన్నా నీ పేరు మీద సులభంలో కట్టించిన రావుడు పోసులు పోడు, రావుడు పోసులు పోడనా అన్న. సరేనా అన్న వచ్చే టైం ఏందన్నా, జల్లికి వస్తున్నా. ఇన్ని రోజులు పదవి మన చేతులు ఉండేదిరా, చెయ్యి జారిపోతుంది. సరే పిలిపిరా అన్నని. అన్న వచ్చానా. చెంచాబాది శంకర్ అంటే గజ్జ గజ్జ వణకమని. ఏ రోజైనా జైలుకి వచ్చి నన్ను చూస్తారా? ఎన్నిసార్లు వచ్చావన్నా? నువ్వేమో ఆ పక్క, మేమేమో ఇటు పక్క. నిన్ను చూడాలంటే బొక్కే ఎంత దూరం ఉంది. ఎలా అన్నా స్టూల్ వేసుకోవాలంటే కూడా కష్టమే మాకు. సరే గాని మన శంషాబాద్ లో 10 ఎకరాలు మీకు ఇచ్చా కదా, ఏం చేశారు? సినిమా చేసామన్నా. సినిమా తీసారా? ఏది మీ హైట్ లాగా సగం సగం సినిమా. హైట్ గురించి మనం ముగ్గురమే మాట్లాడుకోవాలి. సరే గాని నేను మంచి సినిమా తీయాలరా. ఎవరైనా డైరెక్టర్ ఉన్నాడా అన్నా? హోల్ ఇండస్ట్రీలో ఖాళీగా ఉండే ఒకటే ఒక డైరెక్టర్ ఉన్నాడన్నా. ఎవడాడు? బుల్లెట్ భాస్కర్. అరే వాడికేమొచ్చురా. ఆది స్కిట్ చేస్తే ఆదికి పేరు వస్తుంది, బుల్లెట్ భాస్కర్ స్కిట్ చేస్తే ఆడికి తప్ప అందరికి పేరు వస్తుంది. ఆ బుల్లెట్ భాస్కర్ పిలిపించండి రా. అరే అరే ఎక్కడున్నావు అన్న? పిలుస్తున్నావు. ఎందుకు పిలిచారు చెప్పండి. చంద్రముఖి ఒక సినిమా చేయాలి. ఆల్రెడీ తీశారు కదా సార్ చంద్రముఖి. ఎన్నిసార్లు సార్ తీసిన సినిమాలు తీస్తారు? నా దగ్గర ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ ఉంది. మాకెందుకు రాది? నీ ఇష్టం వచ్చింది నువ్వు తీయాలా? మా ఇష్టం వచ్చింది మేము తీస్తాం. సరే చంద్రముఖి సినిమా తీయాలి. డబ్బులు ఇస్తారుగా? ఇస్తాం. ఇంకా లేట్ చేయకుండా 9 పిలిపించండి. ಹತ್ತಿಂದೋ ತಿಂದಿಯುಂ ತೊಂದನ ಇಂದದಿನುಂದೋ. ఏంటి ఇప్పుడు 9 ఎవరు? చిన్నపిల్లాన్ని చంకలో పెట్టుకొని నాయనమ్మ తార చూపించినట్టుంది. ఇది 9 బావా పైన ఎండ త్వరగా కానీ. అవును, దీన్ని చూస్తే సూర్యుడు భయపడి వెళ్ళిపోతాడే. 9 గారు చంద్రముఖి సినిమాలో హీరోయిన్ సాంగ్ ఉంటుంది, చిల్లుక పద పద. అది ఎక్స్ప్రెషన్స్ అదిరిపోవాలి. ఓపెనింగ్ ఇక్కడ నుంచి 1 2 3 మ్యూజిక్. నేను చిలుక పద పద అంటే నువ్వు బర్రె పద పద దొన్న పద పద. రజనీకాంత్ గారు ఎంటర్ అయ్యేటప్పుడు అద్దిత్తం దిత్తం దిత్తం సంగీత పాఠం చెప్పినట్టు అద్భుతమైన వాయిస్ తో. రెడీ 1 2 3 యాక్షన్. అద్దిత్తం దత్తం దుత్తం. ఏంటి సార్ 9 ఎలా ఉంది? రజనీకాంత్ ఎలా ఉంటాడు? రజనీకాంత్ ఎలా ఉంటాడో తెలుసా నీకు? తెలీదు. పిలిపించండి. ఏం చేస్తున్నావురా? రజనీకాంత్ స్టైల్లో లేదు, ఏదో కాకి రెట్టేస్తే దులుపుకున్నట్టుంది. ఈ సినిమాలో నువ్వు ఈశ్వర్, అర్థమైందా? నేను ఈశ్వర రజనీకాంత్. రజనీకాంత్ ఈ సినిమాలో ఈశ్వర్. ఓపెనింగ్ సీన్. ఈ దుమ్మంతా నువ్వు లేపాలి. దేంతో? కాలుతో లేపాలి. ఇంట్రడక్షన్ అదిరిపోద్ది. రెడీ? నేను పక్క నుంచి ఆర్ఆర్ ఇస్తుంటా. అరే ఆర్ఆర్ రాది. నువ్వు ఆర్ఆర్ కారు కూడా ఇక్కడ నేను అరే 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 నిన్నప్పుడు దుమ్మంతా అలా లేకాలి. జప్ 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 అని తిరగాలి. దుమ్మంతా లేపుతాగా. రెడీ? అరే అరే అరే. సరే యాక్షన్. రే కాలు తిప్పరా. రెడీ యాక్షన్. ఏం చేస్తున్నావు? కాలు తిప్పుతా. చంద్రముఖిని పిలిపించండి. చంద్రముఖి ఎందుకో ఈ సినిమాలో ఇది ఒకటే కరెక్ట్గా సూట్ అయింది అనిపిస్తుంది. గంగా చంద్రముఖి. గంగా చంద్రముఖి. చంద్రముఖి అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటది. ఏది?
ఎంతసేపు వచ్చి పోతుంటది నువ్వు కనిపెట్టావు అది ఎలా కనిపెడతాను సీన్ ఇట్రా నేను ఎలా చేస్తాను అలాగే చేయాలి గంగ ఈ గజ్జలు దుర్గవి కాదు నావి కాదు దుర్గవి కాదు నావి నాకు తెలుసు నాకు తెలుసు నావి ఇంతే సీన్ రెడీ అడుగు అడుగంటే అడుక్కుతే మన కాదు అడుగు ఈ గజ్జలు దుర్గమని చెప్పు 1 2 3 యాక్షన్ గంగా ఈ గజ్జలు దుర్గయ్య కాదు నావి స్టైల్ ఎదురా చూడు నేను ఎంత స్టైల్ గా చెప్తాను గంగా ఈ గజ్జలు దుర్గవి ఎలా ఉంది గంగా ఈ గజ్జలు మూతెందుకు రా వంకరెళ్ళింది నేను వాయిస్ రావడం కోసం పెట్టారా సరే నీకు నచ్చినట్టు చెయ్యి నీ వాయిస్ లో చెయ్యి రెడీ యాక్షన్ గంగా ఈ గజ్జలు దుర్గయ్య కాదు నావి కాదు దుర్గయ్య కాదు నావి నీకు తెలుసా నాకు తెలీదా నాకు తెలీదా నాకు తెలీదా నాకు తెలీదా ఏరా చంద్రముఖి వచ్చింది వచ్చిందా ఆ, ఏది? ఇందాక అరిచింది చంద్రముఖి ఇది గంగా చంద్రముక్క చంద్రముఖ చికెన్ ముక్క కాదురా చంద్రముఖి అమ్మా చంద్రముఖి కూర్చో చంద్రముఖి ఇక్కడికి ఎందుకు వచ్చావు నీ కోరిక ఏంటని అడగాలి రెడీ యాక్షన్ ఏ చంద్రముఖ్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు అరే అడుగు నీ కోరిక ఏంటి ఏం చేస్తే వెళ్ళిపోతావు అడుగు చెయ్యి తట్టు అడుగు యాక్షన్ నీ కోరిక ఉంది లాలిపాప కొనుక్కుంటావా ఏంట్రా డైలాగ్ చెప్పరా రా చెప్పు నీకేం కావాలి చంద్రముఖి గారు? ఈ ప్రాబ్లం ఏంటి ఏమైతుంది నీకు ఆ? కడుపు రామ్మా వాడెవడో తెలుసా ఇవాడు బాబు గారు బాబు గారు కాదు గుణశేఖర్ విశ్వనాథ్ గుణశేఖర్ అంటాను దాన్ని గంగా అంటాను చంద్రముఖి అంటాను సాగర్ అంటాను నన్నేదో అంటాను ఇప్పుడు నువ్వు ఈశ్వర్ కాదు వెంకటపతి రాజా అమ్మ మళ్ళీ వీడేవాడు వీడెవడు కాదురా నువ్వే పూర్వ జన్మలో వెంకటపతి రాజువి ఈ జన్మలో ఈశ్వర్వి అని చంద్రముఖి అనుకుంటుంది అది ఓకే? అనుకుంటే నేనెట్టయితే ఇదే లాస్ట్ క్లైమాక్స్ అదిరిపోవాలి తాన్ దగ్గర తాంగడి దగ్గర తూ లక 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 అని నేను కోన్ని కూడా కోయలేదు రావని చెప్పమాట కొడితే పేక ఎగిరిపోవాలి ఎవరిది ఆడిది రా రెడీ మ్యూజిక్ ఏమైంది సార్ నా పిజ్జాకి అప్పుడే నిండు నూనెలు నిండిపోయాయా నా డబ్బులు సార్ డబ్బులు అడుగుతాను నువ్వు పోలీసులకు ఫోన్ చేస్తా సార్ కృష్ణానగర్కి వెళ్ళడానికి ఖర్చులు కొనలేదు సార్ మళ్ళీ గణపతి కాంప్లెక్స్ పోరా ఆ టాపిక్ ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేశాను వెరీ గుడ్ రోజా గారు వెరీ నైస్